ఈరోజు మనుషుడు సారీ చెప్తానికి ఇంట్రెస్ట్ లేదు. జస్టిఫికేషన్, నేను చేసింది రైటే, నాకు ఇలా అనిపించింది కాబట్టి రైటే, నువ్వు అలా చేశావు కాబట్టి నేను ఇలా చేశాను. బీ రెడీ టు సే సారీ. ఈ లోకల్లో కొన్ని విషయాలు నేను చూస్తాను. అప్పుడు సైకాలజిస్ట్ అంటారు, ఎక్కువ సారీ చెప్పకండి అయ్యా, సారీ చెప్తే ఏమైపోతావు, చులకనైపోతావు, సారీ చెప్పద్దు ఓకే. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు సారీ చెప్పు. ఎందుకు? బీ ద ఫస్ట్ అపాలజైజ్. నువ్వు సారీ చెప్తావు, నువ్వు తగ్గించుకుంటావు. వారి దృష్టిలో నువ్వు నీచంగా అల్పంగా కనబడచ్చేమో, దేవుని దృష్టిలో ఘనంగా కనబడుతున్నావు. నువ్వు సారీ చెప్పిన దానికి వారిని టేక్ ఇట్ ఫర్ ఈజీ తీసుకొచ్చామో, అక్కడ ప్రమోషన్ కలుగుతుంది. జాగ్రత్త. ఎందుకంటే నువ్వు సారీ చెప్తానని నీ హృదయ శుద్ధిని కాపాడుకుంటున్నావు. దేవుడు చూస్తున్నాడు, హెచ్చించే హస్తం ఉంది, విడవని హస్తం ఉంది. నువ్వు నేరం చేయకపోయినా కూడా వెళ్ళి నువ్వు సమాధాన పడు. నీ సహోదరుడికి నీ మీద ఉంటే నువ్వు వెళ్ళి సమాధాన పడు, నువ్వు వెళ్ళి సారీ అడు. ఎందుకంటే దేవుడు అంటాడు, అప్పుడు నేను అంగీకరిస్తా, అప్పుడు నీ బలిని అంగీకరిస్తా, నీ జీవితాన్ని అంగీకరిస్తా.